రైట్ ఇది నా అభిప్రాయం. రైట్. ఇక్కడ వెంకటరెడ్డి గారు, పార్టీ వైపు నుండి రాయబారాలు లేదా రాయబేరాలు నడిచినయ్యా, లేదా బెదిరింపులు లాంటివి జరిగిపోతున్నాయి, అయినా లెక్క చెయ్యనని షర్మిల చెప్పేసింది, ఇది రాధాకృష్ణ గారు చెప్తున్నటువంటి అంశం ఎంతవరకు వాస్తవం? రాధాకృష్ణ ఇదిగా సార్, మన 2 రోజులకి ఒక తెలంగాణ ఎన్నికలు ఇంకొక నెల రోజుల్లో జరుగుతాయి అనుకున్న తరుణంలో ఇంకోటి కూడా రాశాడు. అసలు రాహుల్ గాంధీతో జగన్ గారే మాట్లాడి తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వకుండా నిరోధించగలిగాడని కూడా రాశారు సార్. దీని మీద ఏమైనా మాట్లాడాలి? పనికి మాలిన రాతలో పొద్దున పూట ఏం రాస్తున్నాడో మళ్ళీ తెల్లారి ఇంకా పేపర్లో ఏం రాస్తున్నాడో తెలియనటువంటి మత్స్యస్థిమితం లేనటువంటి రాతల్లాగా కనపడుతున్నాయి తప్ప. ఏంటి షర్మిల గారిని అంటే తెలంగాణలో పోటీ చేయించొద్దు, అసలు కాంగ్రెస్ తో షర్మిల గారిని కలవనీయకుండా జగన్ గారు అడ్డుకున్నారంట. మరి ఇప్పుడు ఎందుకు మరి ఆంధ్రాలో, మరి ఇప్పుడు ఎందుకు రాయబారం పంపుతారు? అసలు నాకు అర్థం కాల. ఆమె రాజకీయ పరంగా ఆమె ఏం చెప్పింది సార్, నాకు ఆంధ్రాకి ఏంటి సంబంధం, నేను తెలంగాణ కోడల్ని, పుట్టిల్లు నాకు ఆంధ్రప్రదేశ్, బట్ నాకు మెట్టినింటికి వచ్చినాక నాకు పుట్టినిల్తో ఏం సంబంధం, ఇప్పుడు నేను తెలంగాణ రాష్ట్ర కోడల్ని, సో తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం నేను పార్టీ పెట్టాను అని చెప్పినాక ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆమె ప్రయోగించాలని కొంతమంది ఎవరన్నా ప్రయత్నించారనుకోండి, ప్రయత్నించుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే 1, 2, 3, 4 అస్త్రాలు పనిచేయవు కదా. ఒక 100 రకాల అస్త్రాలను ఏమైనా ప్రయోగిస్తే ఏదన్నా దరిదాపులకి ఏమైనా రావచ్చేమనే ప్రయత్నం ప్రతిపక్షాలకు ఉంటాయి. ఎందుకు ఇందాక మాకు ఆవేదన, ఆక్రందన, బాధ అన్నాడు కదా చంద్రప్రసాద్ గారు. ఏ సార్, నిజంగా ఆ మాటకు నేను ఆయన్ని అంగీకరిస్తా. నిజంగా ఆవేదన, నిజంగా ఆక్రందన, నిజంగా బాధ అనిపిస్తుంది.